సర్వోన్నతుడైన దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవదేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడై సర్వలోకాలను అందులో భూలోకంలో మనుషులందరినీ పుట్టించి పెంచి పోషిస్తున్నటువంటి సర్వేశ్వరుడైన మన దేవునికి, సర్వలోక న్యాయాధిపతిగా నియమింపబడినటువంటి క్రీస్తు యేసు ద్వారానే దేవుని ఆత్మ సహాయముతో ఎల్లప్పుడూ మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ఎల్లవేళలా ప్రభువునందు ఆనందిస్తూ ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయనను పోలి నడుచుకోవాలని ఆశిస్తున్నటువంటి మీ అందరికీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభాభివందనాలు. ప్రత్యేకంగా పాపులను రక్షించుటకు పరలోకము నుండి లోకానికి దిగివచ్చిన సందర్భాన్ని పునస్కరించుకొని సర్వలోకము పండుగ చేసుకుంటున్న ఈ సందర్భాన్ని మనము లోక జ్ఞానంతో కాక దేవుని జ్ఞానంతో ఆలోచించి ఆచరించి ఆనందిద్దాం. ఈ జ్ఞానము మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు అందరికీ తెలిసిందే, డిసెంబర్ 25, 2023 దాదాపు 364 దినాల నుంచి కనిపెట్టినటువంటి పండగ రానే వచ్చింది. సో ప్రపంచ క్రైస్తవ్యము ఎందుకు పండగ చేసుకుంటున్నారు అంటే క్రీస్తు పుట్టిన దినమని మెజారిటీ ఆఫ్ ద క్రైస్తవులు చేస్తున్నారు. దాన్ని సమర్థించడానికి దానికి ఓ పేరు పెట్టారు, క్రిస్టమస్ అని. ఆ క్రైస్ట్ మాస్ అనే అర్థం చెప్పలేక క్రిస్మస్ అనగానే ఈరోజు కొన్ని వందల ప్రసంగాలు ప్రేమ, క్షమాపణ, ఆశీర్వాదం, దర్శనం ఇలా రకరకాలుగా క్రిస్మస్లో కలిపి క్రిస్మస్ చేసుకోవాలనే ఆనందము ఆడంబరాలతో ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ యొక్క పండుగ జరుగుతున్నప్పుడు మరి అందరిదో మా దారి మనదో దారి అన్నట్టుగా చాలామంది అంటున్నారు. చేస్తే తప్పేంటి? చేస్తే తప్పు లేదు, కానీ చేస్తున్న దానికి అర్థం తెలుసుకొని దానికి అనుగుణంగా చేయడం అనేది న్యాయమైన పద్ధతిగా మనందరికీ తెలుసు. ఎందుకంటే ఏ చిన్న పని చేసినా దాని వెనకాల ఒక కాజ్ ఉంటుంది, కారణం ఉంటుంది. మనం ఏ పని చేసినా ఏదో ఒక కారణం లేకుండా, ఏదో ఒక ఆశ లేకుండా, ఏదో ఒక ఉద్దేశం లేకుండా ఏ పని చేయనప్పుడు మనుషులందరూ మరి ఈరోజు గొప్ప ఆనందముతో పండగ చేసుకుంటున్న సందర్భంలో మనకు లేదా పండగ అని కనుక అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకెందుకు లేదు, అందరికీ అన్ని వేళలా అన్ని దినాలలో పండగ దినాలే అని మరి ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే సంతోష హృదయునికి నిత్యము పండగే. క్రీస్తు యేసులో ఉన్నవాడికి అది మరణమైనను దుఃఖమైనను అది ఆనందించవలసిన అంశమే. అన్నిట్లో మనం ఆనందించాలి అంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును అన్నాడు. అంటే కష్టాలలో నష్టాలలో కూడా మీ యొక్క సహనం దేవుని ఎడల మీరు చూపుతున్న అది అందరికీ తెలియబడేటట్టు చూపించండి అంటున్నాడు. మనము సంతోషం వచ్చినప్పుడు ఎగిరి గంతేసినట్టే బాధ వచ్చినప్పుడు కూడా ఏం చేయాలమ్మా? ఎగిరి గంతేయాలంతే, క్వశ్చనే లేదు. ఇది మనం ఆలోచించవలసిన అతి ప్రాముఖ్యమైన అంశం. అందుకే ఈరోజు కూడా దాదాపు 80% మంది, 90% మంది క్రైస్తవులు తమ రక్షకుడైన యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో తెలియకపోయినా తెలియని దానిని ఆరాధిస్తూ
తెలుసుకునే పని, కనీసం దాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా తెలియజేసిన వారిని విమర్శించే స్థితికి ఎదిగిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అని అంటే, ఎన్నో రోజుల నుంచి సువార్త ప్రకటన జరుగుతుంది. సమయమందును అసమయమందును సువార్త ప్రకటించమని అపోస్తుల ద్వారా దేవుడు మనకు హెచ్చరించినా, మనం క్రిస్మస్ రోజు సువార్త చెప్పడం లేదా, లేదా న్యూ ఇయర్ రోజు చెప్పడం లేదా, 31st నైట్ కూడా మేము సువార్త చెప్తున్నామంటే, సంవత్సరంలో ఈ 3-4 రోజులే సువార్త చెప్పే భ్రష్టత్వం మనకు వద్దని, ప్రతి దినము సువార్త ప్రకటించాలని, మాట చేత కానీ క్రియ చేత కానీ. నువ్వు పండగ చేస్తావా, ఏం చేస్తావో మాకు తెలియదు, కానీ ప్రతిదినము ప్రభువునందు ఆనందిస్తూ, ప్రతిదినము క్రీస్తును ప్రకటిస్తూ, ఆయన మరణ సమాధి పునరుత్థానాలను ప్రకటించమని, యేసుక్రీస్తు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని మరి అపోస్తలుల ద్వారా ప్రకటిస్తే, దానిని కాదని కేవలము జన్మదినాన్ని మేము ఘనంగా ప్రకటిస్తాం అనే మూర్ఖపు ఆలోచనలో నుండి ప్రతి మనిషిని హెచ్చరిస్తూ, బయటికి రమ్మని తెలియజేస్తూ, ఈరోజు ముందుకెళ్తున్న వారిని విమర్శించేవారు ఎక్కువైపోయారు. అందుకే లోకమెరుగని లోకరక్షకునే పుట్టుక. లోకరక్షకుడు ఈ లోకాన్ని రక్షించటానికి దిగివచ్చిన సందర్భంలో మీ అందరికీ నా శుభాభి వందనాలని పెట్టాను పోస్ట్. ఒక ఆయన అంటాడు, ఎప్పుడు దిగొచ్చాడండి అన్నాడు. ఏం చేయాలి మరి? అవును, ఎప్పుడు దిగొచ్చాడో ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా? 2000 సంవత్సరాల క్రితం ఆ దివి నుండి భూమికి దిగి వచ్చినవాడు. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి లోకమునకు వచ్చనను వాక్యము. చూసారా? నమ్మదగినది అంటే ఏం నమ్మాలి నువ్వు? యేసు ఈ భూలోకానికి వచ్చాడనేది నమ్మాలి. మరి పుట్టాడనేది కూడా రాసింది కదా సార్, ఏం చేయాలి? అంతే కదా. మీకు మనం ఆలోచిస్తే మరి పుట్టాడని కూడా ఉంది కదా బైబిల్లో, మరి దాన్ని ఏం చేస్తామన్నాడు. దాన్ని కూడా రైటే. ఎలా నువ్వు సమయము సందర్భానుసారంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటే బాగుంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, కాలములు సమయములను బట్టి బైబిల్ చదువుమని సంఘ స్థాపకుడైన పేతురు చెప్పాడు కనుక, ఏ కాలములో ఏది ఎలా మాట్లాడాడో దేవుడు నానా సమయాలలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉంటుంది. మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడానంటే, ఆనాటి ఇశ్రాయేలు ఎవరైతే క్రైస్తవులుగా మారారో, ఈనాడు అన్యజనులు ఎవరైతే క్రైస్తవులుగా మారిపోతున్నారో వాళ్ళందరికీ దేవుడు క్రీస్తు ద్వారా మాట్లాడింది మనం పాటించాలి. కానీ ఇంకా దేవుడు నానా సమయాలలో నానా విధాలుగా ఏదైతే పౌలు చెప్పాడో, పౌలుకు పితరులు ఇశ్రాయేలులు కనుక ఆ ఇశ్రాయేలులతో ఎలా మాట్లాడాడో అది రైటే. ఈరోజు క్రైస్తవులతో క్రీస్తు ద్వారా ఎలా మాట్లాడాడో ఈ తేడా తెలిస్తే మనకు అర్థమవుతుంది, మనం అర్థం చేసుకోగలం దేవుడు ఎంతటి గొప్పోడో. దేవుని వాక్యం ఇలా ఆలోచించి చదివితే తేనె కన్నా మధురమైనది. ఇప్పుడు మనం చదవాల్సిందే, చదివిస్తున్నది ఒకసారి మనం ఆలోచించి చదవాల్సిందేదో తర్వాత చెప్తాను. లూకా రాసిన సువార్త. నేను ఈ సంవత్సరం ఈ యొక్క మినీ క్రిస్మస్లని, సపోజ్ క్రిస్మస్లని, అవునా కదా, ఎన్నో క్రిస్మస్లు జరిపినప్పుడు చాలా చోట్ల వెళ్ళాను. ఇప్పుడే కాదు, గత సంవత్సరం అని 20 సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ ప్రోగ్రాంలలో మాట్లాడడానికి వెళ్ళాను. వేరే వాళ్ళు పిలిస్తే కూర్చొని మరి వీక్షకుడిగా వెళ్ళాను.
ఎన్నో సంగతులు చూసినప్పుడు ఇప్పటికీ ఆ మినీ క్రిస్మస్ వెనకాల కట్టే బ్యానర్లో కనబడేది ఒకటే వాక్యం. ఏంటది చెప్పండి చూద్దాం. లూకా రాసిన సువార్త, అంతే కదా? ఏంటది? 2:11. ఈ 7వ వచనం నుంచి చదువుదాం. ఆమె అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు కనుక తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల ఒక లోకరక్షకుడు లోకాన్ని రక్షించటానికి పుట్టిన సందర్భాన్ని ఎవరికి చెప్తున్నాడు, ఎక్కడ పుట్టాడని చెప్పాడో తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఇవాళ అప్పుడప్పుడు మనం కొందరి మాటలు వింటుంటాను. నేను మొన్న చెప్పాను మీకు, నా చిన్నప్పుడు క్రిస్మస్ అంటే ఏదో 1-2 రోజులు జరిగేది, అయిపోయేది. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చూస్తే ఒక 2 వారాలు జరిగేది. అవునా కదా? క్యారల్స్ అని అదని ఇదని పరిగేది. గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే ఎన్ని రోజులు చేస్తున్నారు? డిసెంబర్ 25 అయితే నవంబర్ 25కే స్టార్ట్. అందుకని ఇక్కడ మీరు చూస్తే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో చెప్పలేదు. ఈరోజు క్రైస్తవ్యంలో అనేక మంది ఎక్కడ పుట్టాడని పాడుకుంటారు. పశువుల పాకలో పుట్టాడని ఉంటుంది. అవునాక పాటలలో ఎక్కడ చూసినా బోధ అదే. మరి పశువుల పాకలో పుట్టినట్లు ఎక్కడనుందా? తన తొలిచూలు కుమారుణ్ణి కని చుట్టి, ఏమండి, సత్రంలోకి రాకముందే ఆయన పుట్టాడని ఉంది. కన్నది కానీ బాలుని తీసుకొని సత్రం దగ్గరికి వెళ్తే సత్రంలో స్థలమే లేదు. అప్పుడు ఏం చేసింది? తీసుకెళ్ళి పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని రాసింది. కానీ ఇంతకీ పశువుల పాకం లేదు, పశువుల తొట్టెనుంది. పశువుల పాక వేరు, తొట్టి వేరు. మీరు ఊర్లోకి వెళ్తే పాక ఒక దగ్గర ఉంటుంది, తొట్టి ఒక దగ్గర ఉంటుంది. తెలుసా? తొట్టి బయట పెడతారు ఆ కుర్తి అవి తాగడానికి. ఏమ్మా కరెక్టా కాదా? పాక కూడా కాదు, పశువుల తొట్టి అంటే తొట్టికి పాకకు బయట ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. చదివితే ఆలోచిస్తే సాతాను మనకు తంత్రములతో ఎలా కళ్ళు మూసిపెట్టింది అని అంటే ఆలోచించాలి. ఆయన పుట్టిన స్థలాన్ని మరుగు చేశాడు, పుట్టిన దినాన్ని మరుగు చేశాడు. అన్నిటినీ ఎందుకో మనకు తెలియకుండా దాచిపెట్టాడు దేవుడు. ఎందుకు రాయలేదు, ఎందుకు రాసి పెట్టలేదని కొట్టుకోకు. కొన్ని రోజుల తర్వాత నీకే తెలుస్తుంది ఆయన పుట్టినోడా లేకపోతే వచ్చినోడా అని. అందుకని ఈరోజు గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది? రక్షకుడు నేడు మీ కొరకు అని ఉంటుంది. తెలుసో లేదా మీకు? ఏమని ఉంటుందన్న? నేడు రక్షకుడు. ఇప్పుడు దేవదూత ఎవరితో చెప్తుంది? గొర్రెల కాపరులతో మీ కొరకురా అని అంటుంటే మనమేమో ఈ లోకం కొరకని మనం ఎందుకు చెప్పాలి? అంటే ఆయన పుట్టినట్టుగా ఎందుకు చెప్తున్నాడు అంటే అది అజ్ఞాన కాలం. ఇశ్రాయేలులు గొర్రెల కాపరులు కూడా యూదులే యూదే దేశమే కాబట్టి యూదులైనా వాళ్ళు చదువుకోలేదు కనుక వాళ్ళకు గ్రంథంలో ఏముందో తెలియదు కనుక ఆ రోజు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. తర్వాత ఇంకో వచనంలో ఉంటుంది, ఇది ప్రజలందరికీ కలుగబోవు సువర్తమానమే. ఆయనకి ఇష్టలైన వారికి అంటే అది నెక్స్ట్ ఫేజ్. ఆ రోజు ఫేజ్ ఏంటిది? మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీరు వెళ్ళి చూసి రాపోండి అంటే వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. దట్ ఈస్ క్లోజ్. ఆ సీన్ అయిపోయింది. ఎప్పుడైపోయింది? 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది అది. ఈవెన్ ఆయన అదే పశువుల తొట్టిలో పరుండబెట్టిన తర్వాత బాలుడు ఎదిగి పెద్దగై
30వ సంవత్సరమున బాప్తిసం తీసుకొని సేవ చేసి మరణించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం బోధ చేశాడు? దానికంటే ముందు యేసుప్రభు ఏం చెప్తున్నాడు దాన్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆయన తన కుమారుని ద్వారా క్రైస్తవులైన మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు లూకాసు వార్తలో చెప్పాడు. మీకు 2వ అధ్యాయంలోదే మీరు తీసుకుంటున్నారు, కానీ 19వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఆయన? 19వ అధ్యాయము 10వ వచనం. ఇది బిఎస్ఐ వారు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు తర్జుమా చేయించి ప్రింట్ చేసిన బైబిల్లో ఉంది. కానీ ఇది వేరే భాషలోకి వెళితే మిగతా భాషలన్నీ ఏం చెప్తున్నాయి అంటే, ఇంగ్లీష్లో చూసాము, రోమన్ క్యాథలిక్ బైబిల్లో చూశాను, ఇంకొకటి వాడుక భాషలో రాయబడిన బైబిల్లో చూశాను. అక్కడ ఏమని ఉంటుందంటే, తప్పిపోయిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకాన్ని, అది రైట్ ట్రాన్స్లేషన్. తప్పిపోయిన దానిని వెదికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పాను. ఎవరితో? జక్కయ్యతో. జక్కయ్య ఏమయ్యాడు? నశించాడా, తప్పిపోయాడా? అవునా కదా? మీరు ఆలోచన చేయాలా. తప్పిపోయిన దాన్ని వెతుకుతాడు. మీరు 15వ అధ్యాయం లూకాసు వార్త చదివితే మొత్తం తప్పిపోయిన దాన్ని వెతకడమే ఉంటుంది. 100 గొర్రెలు ఉన్నాడు, ఒకటి తప్పిపోతే ఏం చేస్తాడట? 99ని పక్కన పెట్టి ఒక్కదాన్ని వెతికినప్పుడు అతనికి ఆనందం చెప్పలేం. అలాగే కింద ఉంటుంది మూడు సంఘటనలు చెప్తా. లాస్ట్ సంఘటన ఏం చెప్తాడంటే లూకాసు వార్త 15లో చిన్న కొడుకు ఏమయ్యాడా యజమానికి? తప్పిపోయి మరలా దొరికాడు. అంటే యేసుక్రీస్తు దేవుని మార్గంలో నుంచి తప్పిపోయిన వారిని వెదికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. నేనే వచ్చాను అని చెప్తుంటే మీరు ఇంకా యేసు మాటలను వదిలేసి గొర్రెల కాపర్లకు దూత చెప్పిందే చెప్పడం అనేది న్యాయమా అన్యాయమా? ఎక్కడున్నాం మనం? గొర్రెల కాపర్లకు దూత చెప్పింది నిన్నెవడు చెప్పమన్నాడు? మనం చెప్పాల్సింది క్రీస్తు చెప్పింది. అవునా కదా? మనం ఎందులో ఉండాలి? క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగువాడు క్రీస్తు విరోధి. ఇప్పటికీ క్రైస్తవ్యము ఎవరి బోధ చేస్తుంది? ఇంకా ప్రవక్తల బోధ, దేవదూతల బోధలో ఉన్నారే తప్ప ఆ బోధ అవుట్డేటెడ్ అయ్యి ఈరోజు మనల్ని రక్షించడానికి వచ్చిన, అర్థమైందా లేదా? పుట్టిన కాదు, నేను ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత ఉన్నాను కనుక మనల్ని రక్షించడానికి వచ్చిన క్రీస్తు బోధలో ఉండాలంటే క్రీస్తు ఏం చెప్తున్నాడు? తప్పిపోయిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను అంటున్నాడు. ఆయన పుట్టానని చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పుట్టాడో ఆయన చెప్పేశాడు మనకు. ఎప్పుడో చెప్పేశాడు, ఇశ్రాయేలుకే చెప్పేశాడు, నాట్ నౌ. అందుకే నేను వచ్చి తిని అంటున్నాడు. యోహాను సువార్తలో యోహాను కూడా చెప్తాడు. యోహాను సువార్త 1:11 ఏమంటాడంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఎందుకంటే ముందు నశించిపోతున్న ఇశ్రాయేలు గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను అన్నాడు. కాబట్టి ఫస్ట్ వచ్చింది అక్కడికి. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 37-38 చదివితే, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఇక్కడ మాత్రం చెప్పేశాడు, నేను పుట్టి తిని అన్నాడు. ఎక్కడ పుట్టాడు? గొర్రెల కాపర్లకు చెప్పినట్టు పశువుల పాకలో పుట్టాడా? సత్రంలో పుట్టాడా? యెరూషలేములో పుట్టాడా? మన భాషలో పుట్టాడు. మానవ జ్ఞానం, లోక జ్ఞానంతో ఆలోచించేవాడికి ఆయన పుట్టాడే.
కానీ దేవుని జ్ఞానంతో ఆలోచించేవాడికి, దేవునిలోనికి వచ్చిన వాడికి, క్రీస్తు యేసును ధరించుకున్న వాడికి, క్రీస్తు యేసులో ఎదుగుతున్న వాడికి యేసుక్రీస్తు వచ్చానని చెప్తున్నాడు. ఏమాత్రము జ్ఞానము లేని, దేవుని ఆలోచనలో, దేవుని తమ ఆలోచనలోకి లేని లోకం కోసం బ్రతుకుతున్న వారికి పుట్టాడని చెప్పిన సంగతి ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు, నేను పుట్టింది, అంతకుముందు నేను వచ్చి తిని అన్నాడు కదా, ఇప్పుడు దీని కిందనే ఉంటుంది చూడండి ఏమనుందో. ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు పుట్టి తిని ఈ లోకమునకు వచ్చి తిని. అంటే నేను ఇక్కడికి వచ్చినోండేరా బాబా అని కరెక్ట్గా చెప్తున్నాడు కదా, పుట్టి తిని అన్నాడంటే ఎక్కడ పుట్టాడు. ఇలా అర్థం చేసుకోవడానికే ఈరోజు క్రైస్తవ్యం ప్రయత్నించాలి. కానీ మరుగున పడేసి ఆయన ఎందుకు వచ్చాడు అని అపోస్తలు క్రీస్తు మనకు చెప్పి ఈ లోకానికి ఇదే చెప్పండిరా అన్నాడు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి అవి తెలుసుకొనుట ఏ మనిషి పని కాదు, ఎవరికి సాధ్యం కాదు. కనుక డేటు తెలియని రోజున మనం పండుగ చేసుకుంటున్నాం. ఇది తెలియని దానిని ఆరాధించడమే తప్ప తెలిసిన దానిని ఆరాధించడం కాదు. ఇంకోడేమంటాడు, ఒక టీవీలో చూశాను, ఆయన యెరూషలేముకు 20 సార్లు పోయించిండట. అందులో ఒక మంచి యాంకర్గా మా ఏదో శుభవార్తలను ఎక్కడ చూశాను. ఎందుకంటే మొన్న ఏదో తవ్వుతుంటే గుంటూరు రోడ్డు కూడా చెప్పాడు, మొన్న ఎక్స్కవేషన్ అంటే యెరూషలేములో ఇవేనే పురావస్తు శాస్త్రం చదువుతుంటే హేరోజు బిల్డింగ్ కింద చుట్టలు దొరికాయండి. ఏంటివి? గ్రంథపు చుట్టలు దొరికితే ఆయన ఖచ్చితంగా వారి లెక్క ప్రకారంగా డిసెంబర్ 25 నాడే పుట్టాడు. 1 తారీఖు నాడు, జనవరి 1కు ఆయన బర్త్డే చేశారు. అందుకనే ఆయనకు సున్నత్ చేశారు. కాబట్టి ఆ రోజు నుంచి క్రీస్తు శకం ప్రారంభమైందని ఈయన ఒక సొంత కథ చెప్పాడు. నేను బైబిల్ చదువుతాను, ఎప్పుడైనా ఎవరు చెప్పినా బైబిలే చదువుతాను. నేను బైబిల్లో ఉందా లేదా, అందరు బైబిల్లో రాయించలేదు కదా. ఇప్పుడు ఏ రోజుకు దొరికింది అన్నావు అనుకో, ఏ రోజు అనేవాడికి యేసుక్రీస్తు పుట్టిన తేదీ దొరికితే ఏం చేయాలి? ఏ రోజు ఆ రోజు పుట్టిన వాళ్ళని చంపేయాలి, అంతేనా కదా. మన జ్ఞానం ఎలా పనిచేయాలో, మనం ఎలా ఆలోచించాలో చెప్తున్నాను. వాక్యాన్ని నమ్మేటప్పుడు కూడా 1-2 సార్లు చూసుకొని, ఏంటంటే సెకండ్ ఒపీనియన్ అంటాం చూసారా, ఏమండి తెలుసా? డాక్టర్ ఒక దగ్గరికి వెళ్తే మీకు ఈ జబ్బు ఉందమ్మా అని అంటే మన వాళ్ళు ఏమంటారు, ఒక్కడి మీద ఆధారపడద్దు, ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే సెకండ్ ఒపీనియన్ ఒక్కదాని మీద ఎప్పుడు నమ్మకంగా ఉండకూడదు, ఎందుకంటే వీడు మోసం చేయొచ్చు. సెకండ్ ఒపీనియన్కి వెళ్తే వాడు కూడా ఇదే ఒపీనియన్ చెప్పాడు అనుకో, పర్వాలేదు ఈయనతో నేను ఆపరేషన్ చేయించుకోవచ్చు, లేదా ఈయనతో వైద్యం చేయించుకోవచ్చు అని. నీ బుర్ర ఎట్లా పనిచేస్తుందో దేవుడు కూడా ఏమన్నాడంటే, ఏదైనా నిర్ధారించుకోవాలి అంటే 2 లేక 3 సాక్షులు కావాలి. ఇది బైబిల్, ఇది బైబిల్లో ఉన్న బోధ. పండుగ క్రైస్తవులారా మరొకసారి ఆలోచించండి. పండుగ చేద్దాం అనుకున్నా ఇంతెందుకండి అంటే, నీ పండుగ చేయటంలో నువ్వు దాన్ని సఫలీకృతుడు కావాలి అంటే దానికి బేస్ తెలియాలి కదా. అప్పుడు అన్నాను, అతను ఆ వీడియో కింద పెట్టాను నేను, డేటే కనుక అక్కడ రాసింటే ఏ రోజుకు వాడు ఆ రోజు పుట్టిన వాళ్ళనే చంపేసేవాడు. 2 సంవత్సరాలలో పిల్లని ఎందుకు చంపాడు అంటే నీ లెక్క తప్పు. అర్థమైందా లేదా? దేవుడు రాయించలేదు, దట్స్ ఆల్. రాయించని దాన్ని దేవుడు వద్దన్నదాన్ని మనం చేస్తున్నాము. ఆయన ఇంతకీ మనం ఏమంటాం, మాకు బర్త్డే కావాలి చెప్పు, ఎప్పుడు పుట్టిండో చెప్పు, అర్జెంటుగా ఏం చేయాలి? మనం పుట్టితే పండుగ చేయాలి, కేక్ కటింగ్ చేయాలి, పండుగ చేసుకోవాలి కదా. మాకు అర్జెంటుగా చెప్పను అంటే నేను ఎక్కడికి వెళ్దాం? సరే, మనం చెప్పకుండా ఎవరిని అడిగితే బాగుంటుంది? పుట్టినోడిని అడిగితే బాగుంటుందా? పుట్టించినోడిని అడగాల, అంతేనా కాదు. ఇప్పుడు బర్త్డే మా కొడుకు కానీ మా కూతురుకు కానీ ఎవరు చెప్పాలా? నేను చెప్పాలా. నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకొని అతను చెప్తాడు. ఇప్పుడు పుట్టినోడు ఎవరిని అడగమంటాడు? నా దగ్గర ఏం లేదు, అంతా నా తండ్రికే తెలుసు, నేను నిమిత్త మాత్రుని అన్నాడు అనుకో. అప్పుడు మనం ఏం చేయాలా? ఎప్పుడయ్యా దేవుడా మా యేసు ప్రభుని ఎప్పుడు కన్నావు?
ఆ డేట్ చెప్తే మేము పండగ చేసుకుంటాం అన్నాం అనుకో, ఆయన చెప్తున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను. ఇది ఎవరితో చెప్పారో తెలుసా? చాలామంది దావీదు కదా అనుకుంటున్నారు. ఇది దావీదుతో చెప్పిన మాట కాదు. కీర్తన రాసింది దావీదు అయినా, కీర్తన నోట పలికించింది పరిశుద్ధాత్మ అయినా, దేవుడు ఆన్సర్ ఇచ్చింది. జాగ్రత్తగా మనం అడుగుతాం, కానీ ఆన్సర్ మనకు ఇంకొకరి ద్వారా దొరకవచ్చు, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఏదైనా కోరుకుంటున్నావు, నువ్వు ఆలోచిస్తున్నావు, దానికి ఆన్సర్ నీకు చెప్పకపోవచ్చు, ఎవరో ఒకరి ద్వారా నీకు చెప్పిస్తాడు. అందుకనే ఆయన ఎవరితో మాట్లాడిండో దావీదు ద్వారా చెప్పించాడు, కానీ మాట్లాడింది యేసు ప్రభుతో. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎవరితో మాట్లాడిండో తెలవాలంటే దావీదుతో కాదురా నాయనా, ఈ మాట దేవుడు యేసు ప్రభుతో చెప్పాడు, మనకు చెప్పలే. 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. నుటకు తను తానే మహింపరచుకోలేదు, కానీ నీవు నా కుమారుడవు, చూసావా, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఎవరితోటి, ఎవరినైతే కన్నాడో ఆయనతోటే చెప్తున్నాడు, నేడు నేను నిన్ను కనియున్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను. దేవుడు యేసుక్రీస్తును కన్నాడు. దేవుడు యేసుక్రీస్తుగా అవతారం ఎత్తలేదు, యేసుక్రీస్తుగా తగ్గించుకొని రాలేదు. దేవుడు యేసుక్రీస్తుతో ఏమంటున్నాడు? నేడు నేను నిన్ను కనియున్నాను. ఇప్పుడు ఈయన కన్నాడు అంటున్నాడు. మరి లూకాసు వార్తలో మరియమ్మ కన్నది అంటున్నాడు. ఎవరు కన్నారు నిజానికి? ఎప్పుడు చెప్పాలి? 2 ఉన్నాయి. దీన్ని ఎట్లా తీసుకుంటావు అంటే కనేది తండ్రే. మనకి ఇంకా మిగతా అధ్యాయాల్లోకి వెళ్తే కనేది ఎవరు? అవునా కదా, అబ్రహాం ఇస్సాకును తండ్రులే కంటారు, తల్లులు కన్నారు. తల్లులు కన్నదాన్ని ఏమనాలి? డెలివరీ అనాలి. ఏమ్మా ఆలోచన చేయాలి కదా. నేను అందుకే ఏమంటున్నాను, బర్త్డే ఎవరిదాన్ని ఉన్నప్పుడు హ్యాపీ డెలివరీ డే అని పెడతాను. తెలుసా మీకు? మా అందరూ ఈడేంద్రబాబు పిచ్చోడు అనుకుంటారు, కానీ అది మీ అమ్మ నిన్ను లోకానికి డెలివరీ చేసిన దినవరా నాయన, అందుకనే హ్యాపీ. ఇప్పుడు మరియమ్మ కూడా నువ్వు కని ఉన్నదాన్ని కూర్చుంటా ఆలోచించుకుంటే మరియమ్మ యేసుక్రీస్తును డెలివరీ చేసింది. కన్నోడెవడు? తండ్రి. అందుకనే నేడు నేను నిన్ను, మనం తండ్రి మాట వినాలి. లోకంలో కనడం వేరు, దేవుని భాషలో కనడం వేరు. దేవుని భాషలోకి వెళ్తే మనల్ని తండ్రులే కంటారు. మన పుట్టినరోజు సీక్రెట్. ఇది కీర్తనల గ్రంథం 139లో ఉంది. మనిషి డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ సీక్రెట్. నీ జన్మదినమే నీకు తెలియదు, ఇంకా యేసుప్రభు జన్మదినం దాకా పోతావా? నోరు మూసుకో. అర్థమైందా లేదా? మనం చెప్పేది ఏంటిదంటే నీ డేట్ ఆఫ్ బర్తే నీకు తెలియదు, ఇంకా యేసుప్రభు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతావా? ఆలోచన చేయాలి మనం. అందుకనే ఎందుకు రాయించలేదు నీ డేట్ ఆఫ్ బర్త్ కూడా నువ్వు, దేవుడు మనకు రాయించలేదు. మన అమ్మ కడుపులో పడ్డదే జన్మదినం. అందుకనే యేసు ప్రభు అమ్మ కడుపులో పడ్డది భూ సంబంధమైన జన్మదినం, మనుషులకు అర్థమయ్యే జన్మదినం అది. కానీ అసలు ఆయన ఎప్పుడు పుట్టాడు? నేడు నేను నిన్ను. ఆ నేడెప్పుడు? ఈ మాట దేవుడు యేసు ప్రభుతో చెప్పింది క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితం. దావీదు కీర్తన రాసేటప్పటికీ 1000 సంవత్సరాల క్రితం చెప్పాడు. కానీ దావీదుకు చెప్పలేదు కదా. ఎవరికి చెప్పాడు? యేసు ప్రభుకు చెప్పాడంటే యేసు ప్రభుకు ఎప్పుడు చెప్పాడు? ఆయన ఎప్పుడు కన్నాడో అప్పుడు చెప్పాడు. ఎప్పుడు కన్నాడు మరి? ఎప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం కాదు, భూమికి పునాదులు ఎప్పుడు? ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక. వీళ్ళు పత్రికల పాటల్లో సువార్తల్లో లేరు ఈ జనాంగం. నేటి క్రైస్తవులు పరిశుద్ధాత్ముని బోధ, అపోస్తుల్లో బోధ లేక ఇంత అన్యాయం జరుగుతుంది క్రీస్తుకు, దేవునికి, దేవుని మాటలకు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని
సర్వ సృష్టికి అంటే ఈ సృష్టి పుట్టక ముందే కలిగినవాడు. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి యేసుక్రీస్తును దేవుడు కలిగించింది, కన్నది, పుట్టించింది ఎప్పుడు రా బాబు అంటే ఈ సృష్టికి పునాది వేయబడక మునుపే. ఎలయనగా కానీ నువ్వు కానీ నన్ను ఆయన ఎందుకు సృజింపబడెను. బా ఇక్కడ చాలు. ఏదైతే కనబడేది అయితే మనకు అంటున్నామో ఈరోజు శాస్త్రం చెప్తుందమ్మా, మనకు కంటికి కనిపించేది ఎంత శాతం అంటే సైంటిఫికల్గా 10%. 100లో 100%లో 10% మనకు కనబడుతున్నాయి. ఈ నక్షత్రాలు, ఈ భూమి, లోకం, పంటలు, గంటలు. కనబడని ఎంత ఉందట? 90% ఉంది. చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది. విజిబుల్ మ్యాటరు, ఇన్విజిబుల్ మ్యాటరు, డార్క్ మ్యాటర్ అంటారు. అంటే కనబడనిది 90% ఉన్నది రా పిచ్చోడా, కనబడేది 10% ఉంది. కానీ నాస్తికులు, హేతువాదులు కనబడ్డదాన్నే నమ్ముతున్నారు. కనబడించండి, చూపించండి అంటున్నారు. కానీ కనబడని, అందుకే దేవుడు అన్నాడు, కనబడని నేను మీకు కనబడను, అయినా నేను ఉన్నాను. ఇది గ్రహించాలి మనుషులు. కనబడనంత మాత్రాన లేడంటే ఎలా? నేను కనబడ్డది ఎప్పుడు? మా అమ్మ కడుపులో వచ్చి బయటకు వచ్చిన మా అమ్మ చూసింది, మా నాయన చూసింది. కానీ వాళ్లకు కనబడక ముందు నేను ఉన్నానా? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను అంటే దేవుడు చూశాడు. మన అమ్మ నాన్న చూడలేదు. 9 నెలల తర్వాత నన్ను చూశారు. కానీ నేను 9 నెలల క్రితమే అమ్మ కడుపులో ఉన్నాను. అంతకుముందు అయ్య కడుపులో ఉన్నాను. అర్థమైంది. అంతకుముందు తాత కడుపులో ఉన్నాను. అంతకుముందు ఆదాము కడుపులో ఉన్నాను. అంతకుముందు దేవుని గర్భంలో కూడా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా కనబడలేదు. కానీ 60 సంవత్సరాల క్రితం బయటకు వచ్చాను, కనబడ్డాను. ఇది సత్యం, సైంటిఫికల్ ట్రూత్. అందుకని నేడెప్పుడంటే నువ్వు ఆలోచించడం బంద్ చేయండి. మరి ఎట్లా ఆలోచించడం బంద్ చేస్తే ఎట్లా? మాకు పండుగ కావాలి కదా, అందరికి పండుగలు ఉన్నాయి, మాకు ఒక్క పండుగన్నా ఉండొద్దా? అంతే కదా అని ఈ క్రైస్తవులకు పిచ్చి. అరే నాయన, పండుగ ఎందుకురా అంటే మేము కొత్త బట్టలు చూయించుకోవాలి కదా. ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు, ఇంటి బయట వారు. ఇంటి బయట వారే కదా. బాగా తాగితే ఏమవుతుంది? అల్లరి పెడుతుంటే కొట్లాట కాదు. ఎన్నెళ్ళు లేనోడు మందు పడంగానే ఏమైపోతాడు? ఇక పాతయన్ని తట్టుకొస్తే అన్నదమ్ములు కొట్టుకుంటారు. అవునా కదా? అంటే వారు పండగ ఏం తెచ్చింది మనకు? ఒక స్టారు, ఒక బారు, అన్నిటికంటే భయంకరమైంది వారు. యుద్ధం. ఆలోచన చేయాలి. అందుకనే పండగలు వద్దురా నాయన అన్నాడు దేవుడు. ఇప్పుడే కాదు, ఎప్పుడో చెప్పాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి అన్నపాన విషయంలోనైనాను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చ ఎవనికినే అవకాశము. ఇప్పుడు మనం క్రిస్మస్ చేస్తే వాడు అడుగుతున్నాడు, డేట్ చెప్పు, ఎప్పుడు చేస్తున్నారు మీరు, ఎందుకు చేస్తున్నారు, డేట్ చెప్పు నాకు, బైబిల్లో రాసిందని అడిగాడు అనుకో, మనం నోరు తెల్లేయాలి. ఎందుకంటే లేదు పండుగ. ఒకడేమో ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి అప్పుడు ఇశ్రాయేళ్లకు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు పండుగలు ఉండేటివి. ఇక్కడ కూడా అమావాస్య పండుగ ఉంటుంది కదా. ఇప్పుడు మేస్త్రీలు ఉన్నారనుకో, మన తెలంగాణలో మేస్త్రీలు అమావాస్య రోజు పనిచేయరు, తెలుసా మీకు? కూరగాయలు కానీ ఎవరైనా అమావాస్య రోజు బంద్ చేస్తారు. కానీ మీరు తమిళనాడుకి వెళ్తే అమావాస్య రోజే ముహూర్తం, మంచి ముహూర్తం వాళ్ళకు ఉంటుంది. అంటే ఇవన్నీ ఉత్తేరే బాబు, వీటి గురించి మీరు కొట్టుకు సావద్దు అన్నాడు. ఈ విషయంలో ఇశ్రాయేళ్లను కూడా తిట్టకుండా తిట్టి వాళ్ళు చేసే పండుగలనే అప్పుడు మాన్పించేశాడు దేవుడు. మాకు పండుగని మీరు అనుకుంటున్నారని దేవుడు ఏమంటున్నాడంటే, అసలు పండుగ విషయంలో మీరు ఎవరికి అవకాశం ఇవ్వకుండా అని అంటున్నాడు. కానీ మనకి ఇప్పటికీ అవకాశం ఇస్తూ పండుగ రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నాం. ఒక్కరోజు చేస్తారు కదా.
క్యారల్స్ తిరుగుతారు కదా మీరందరూ, క్యారల్స్ తిరిగిన వాళ్ళు ఉన్నారు కదా. ఏం రమేష్ చిన్నప్పుడు తిరగలే ఇంటింటికి? ఇప్పుడు కూడా చలికి మఫ్లర్ కట్టుకొని, అవునా, ఫుల్ కోటేసుకొని ఏం పాట పాడతాం ఊర్లో? నా ఊర్లో చిన్నప్పుడు పాడేది, ఏసే జన్మించరా సోదరా దేవుడవా అవతారించరా, ఓ పెద్ద డ్యాన్స్ వేసుకుంటూ పోయేది. ఇప్పుడు తెలిసింది నాకు, దేవుడు అవతారం ఎత్తలేదు, మనము పాపులమై ఉండగా దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపాడే తప్ప అవతారం ఎత్తలేదు. ఎంత బాగుంటుంది, కోలాటాలు వేసుకుంటూ పాడేటోళ్ళం. పక్కింటోడు ఏమనుకుంటాడు, ఒక 50 సంవత్సరాల నుంచి ఎవడు గొడవ పెట్టలే, అవునా కదా? అప్పుడు ఎంత ఎగిరినప్పుడు నో ప్రాబ్లం, లేదా 15 సంవత్సరాల క్రితం కూడా ఎవడు గొడవ పెట్టలేదు. ఇప్పుడు కనుక నువ్వు అర్ధరాత్రి పోతుంటే లేచి అడుగుతున్నాడు, ఏమరా నాయన అర్ధరాత్రి మధ్యలో ధరువు మా నిద్ర ఖరాబ్ చేస్తున్నావు, ఎవడరా నేను చేయమన్నదని అడుగుతలేరా? ఎవడు చేయమన్నా? నేను దేవుడు చేయమన్నాడా? నేడు రక్షకుడు మీ కొరకు, కనీసం మార్పు. నాడు రక్షకుడు 2000 సంవత్సరాల క్రితం రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేది చెయ్యడు, చెప్పడు కూడా. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఎవడు చర్చోడికి ఆడికే, అవునా కదా? నా అనుభవం చెప్పాను నేను చాలాసార్లు. మా ఇంట్లో బాలనగర్లో సిఎస్ఐలు ఒకరు ఉన్నారు, హెబ్రోన్లో ఒకరు ఉన్నారు, నేను కింద బ్యాప్టిస్ట్ అని ఉన్నా. నా ఇంటికి ఎవడు రాడే? సిఎస్ఐ వచ్చినాడు, సిఎస్ఓనికే చెప్పి కార్డు వెళ్ళిపోయాడు. హెబ్రోన్ వచ్చి హెబ్రోన్కి చెప్పి వెళ్ళిపోయాడు. నా ఇంటికి వచ్చినాడు బాప్టిస్టోడు అని నాకు చెప్పిపోతాడు. అంటే వాళ్ళిద్దరు క్రైస్తవులు గారా? అవునా కదా? ఇంకో పోర్షన్లో ఉన్నాడు, అన్యునికి చెప్పవా నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని క్రైస్తవేతరికి ఎవడని ఇస్తాడా? ఆనికి ఇవ్వాలి కదా. ఏసెవరో తెలియనోనికి ఇవ్వాలి కదా, తెలిసినోనికి ప్రతి సంవత్సరం ఇస్తావా? అందుకని మనం ఆలోచించితే చివరికి యేసుక్రీస్తే చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దీన్ని కాదనే వాళ్ళు చాలామంది బయలుదేరారు ఇప్పుడు, అయినా మనం బైబిల్లో ఉన్నది కనుక నమ్ముతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 2 అధ్యాయాలు చదివి మిమ్మల్ని అడిగి తీసుకెళ్తాం. 1:24, 18 చదువుదాం. సిలువను గురించి నా వార్త నశించుచున్న వారికి వెరితరముగానే, ఇప్పుడేం చెప్పండి చూద్దాం, మళ్ళొకసారి అది చదవండి. సిలువను గురించిన అంటే నువ్వేం చెప్పాలి బయటికి? సిలువను గురించిన వార్త అంటే ఏంటిది? యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడవ దినాన లేపబడని ఈ వార్త చెప్పమంటే నువ్వు పుట్టినరోజు వార్త ఎందుకు చెప్తున్నావు అంటాడు దేవుడు. అసలు నేను పుట్టినరోజు గురించి ఎవరికి చెప్పమని లేదు, ఎందుకంటే యేసును నేను కన్న రోజు ఎవరికి తెలియదు. అందుకనే ఒకని జన్మదినము కన్నా అని రాయించింది కూడా మీకు జ్ఞాపకం లేదని అడిగితే మన దగ్గర సమాధానం లేదు. మనకు దేవుని శక్తి, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును శూన్యపరచుదును అని వ్రాయబడి ఉన్నది. అది యెషయా గ్రంథంలో రాయబడి ఉందని జ్ఞాపకం చేశాడు. జ్ఞాని ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను, దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వేరేది కాక లోకము తన జ్ఞానము చేత పూర్వక సంకల్పం ఆయను చేయమని అడుగుచున్నారు. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఎందుకంటే ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తే దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. 2వ అధ్యాయంలోకి వెళ్తే ఈ జ్ఞానాన్ని మేము ప్రకటిస్తున్నాం. ఇది మనుషుల జ్ఞానం కాదు, ఇది పైనుంచి వచ్చిన జ్ఞానం, పరలోకము నుండి దిగొచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు. ఇది జగత్తు పునాది వేయబడక ముందు మర్మముగా ఉన్నది, ఇప్పుడు దీన్ని మేము బయలుపరుస్తున్నామని 1 కొరింథీ 2వ అధ్యాయంలో చెప్పారు. మర్మముగా ఎక్కడున్నది? ఇది జగత్తు పునాది వేయబడక మునిపే మన మహిమ నిమిత్తము అని ఉంటుంది. చూద్దామా? 6-7 వచనాలు చదవం. 2వ అధ్యాయం. లైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాము, మనము కాదు కానీ
జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఇందును ఉత్తికి ముందుగానే మహిమ నిమిత్తము నియమించను. ఈ జగత్తు ఉత్పత్తికి పూర్వమే మన మహిమ నిమిత్తం, అంటే మనము మహిమ పొంది పరలోకానికి వెళ్ళే నిమిత్తము అప్పుడు దాన్ని మరుగు చేశాడు, ఇప్పుడు నా ద్వారా బయలుపరిచాడు అని పౌలు చెప్పాడు. కనుక ఆ జ్ఞానం ఎవరు అని గనక మనం మాట్లాడితే క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితం జ్ఞాని అయిన సొలొమోను నోటి నుండి దేవుని జ్ఞానం మాట్లాడుతుంది. ఏ జ్ఞానమైతే దేవుని శక్తి అయి ఉన్నదో, ఏ జ్ఞానమైతే వాళ్ళు ప్రకటించారో, ఏ జ్ఞానమైతే యేసుక్రీస్తు అయి ఉన్నాడో, ఆ జ్ఞానము మనతో మాట్లాడిన సంగతి ఇప్పుడు మీరు సామెతల గ్రంథంలోకి వెళ్తే కనబడుతుంది. ఇది ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటున్న అనేక మంది యూదులు కాకయే యూదులకు ఇది మింగుడు పడట్లేదు. కానీ సామెతల గ్రంథం 8వ అధ్యాయము మాట్లాడింది ఎవరంటే సాక్షాత్తు సొలొమోను కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తే ఆనాటి జనాంగంతో ఆ మరుగు చేయబడిన దాన్ని ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే 8వ అధ్యాయం జ్ఞానము అంటే యేసుక్రీస్తు ఘోషిస్తున్నాడు. ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల కింద నుంచే జ్ఞానం అంటే యేసుక్రీస్తు. స్వరము వినిపించుచున్నది రాజవీధులము నిల్చున్నది, ప్రకటన చేయుచున్నది. చాలు. ఎక్కడ నిలబడ్డదంటే ఈ జ్ఞానం త్రోవ పక్కన వీధుల్లో. అవునా కదా? మీరు ఆలోచిస్తే గడప గడపన ఈరోజు ఒక గ్రూప్ ఉంది, ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు ఏంటంటే ఇంటింటా సువార్త. విన్నారా లేదా? ఇంటింటా సువార్త కూడా ప్రకటించేది మా సంస్థని పెట్టుకున్నాం. రైట్ అది. ఎందుకంటే ఇంటింటా గడప గడపన ఓ జ్ఞానము లేని వారాలంటే యేసుక్రీస్తు ఎరగని వారులారా నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చి జ్ఞానం నేర్చుకోండి. ఈ జ్ఞానము దేవుని జ్ఞానం. అంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఆ రోజే ఊరూరా ఇంటింటా. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నది ఎవరంటే యేసుక్రీస్తే కదా. పూర్వకాలమందు నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంతో కుమారుని ద్వారా మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు ఆ కుమారుడు ఈ లోకంలో మనతో మాట్లాడుతూ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఈ జ్ఞానమైన యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడయ్యా అంటే 22వ వచనం నుండి చివరి వరకు చదివి ముగించుకుందాం. చూసారా? ఎప్పుడు యేసుక్రీస్తు నియమింపబడ్డాడు? పేతురు రాసిన పత్రిక దాని నెరవేర్పు ఉంటుంది. సాక్ష్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. చూసావా? అక్కడ జ్ఞానము ఏం మాట్లాడింది? నేను నియమింపబడుతుంది అన్నది. కాబట్టి ఆ నియమింపబడిన ఎవరో చెప్తున్నాడు. ఈయన వచ్చి జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడినది యేసుక్రీస్తురా బాబు. ఆయనే త్వరలో నుండి కడవరి కాలంలో ఏందో చాలు. దీని నెరవేర్పు అక్కడ జరిగింది. నేనే మార్గం అన్నాడు అనుకో, నేనే మార్గం, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి మార్గాలు. మీ మార్గంలోకి వచ్చాను కానీ నా మార్గంలోనికి రండి అని ఇవన్నీ చూసుకుంటూ 23 చదివామా? 24. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు నేను ఎప్పుడు చెప్తున్నాడు యేసుప్రభు. ఎప్పుడురా నేను పుట్టిందంటే ఈ భూమి మీద మీరు అనుభవిస్తున్న ఏంటి అవి సెలయేర్లు, అంతే కదా? సెలయేరు అంటే ఏంటిదండి తెలుసా మీకు? కింద ఉంటుంది కానీ సెలయేరు అంటే తెలుగమ్మా. ఏరు వేరు, సెలయేరు వేరు. తెలుసా మీకు? ఏరంటే వర్షాకాలంలో నీళ్లు బారి ఎండిపోతుంది. సెలయేరు అంటే ఊటలు ఊరుతాయి. అందుకే గోదావరిని ఏమన్నారు?
సెలయేరు. అది అర్థమైందిలా, కృష్ణా గోదావరిలను సెలయేర్లు అంటే ఎప్పుడు చూసినా నీళ్ళు ఉంటాయి. అది ఎక్కడి నుంచి వచ్చాయి? వర్షం లేకుండా నీళ్ళు పారుతూనే ఉంటాయి. అవి ఇవన్నీ లేనప్పుడు అంటే మనం అనుభవిస్తున్న ఈ గోదావరి లేదు, ఈ ఇండియా లేదు, మనం అనుభవిస్తున్న ఈ పర్వతాలు లేవు, ఈ హైదరాబాద్ లేదు, ఈ దేశం లేదు, అసలు భూగోళమే లేనప్పుడు నేను పుట్టి తిని అన్నాడు యేసు ప్రభు. కాబట్టి ఆయన జన్మదినం ఎప్పుడెప్పుడు ఏమా? ఇప్పుడు చెప్పండి, ఆయన ఎప్పుడు పుట్టాడు? జగత్తు పునాది. అందుకే యోహాను సువార్త నేను 37 ఎందుకు చదివించాను? 18వ అధ్యాయం అంటే నేను పుట్టి తిని ఎక్కడ? ఈ భూమి లేనప్పుడు నేను పుట్టాను. భూమిలో కాదు పుట్టినాడు, భూమి లేనప్పుడు నేను పుట్టి తిని, ఆ తర్వాత భూమి పుట్టిన తర్వాత, మనుషులు పుట్టిన తర్వాత, మనుషులు పాపం పండిన తర్వాత ఈ లోకమునకు వచ్చి తిని. ఎందుకు? పాపులను రక్షించుటకు, పాపులను శిక్షించుటకు కాదు, పాపులను రక్షించుటకు. బైబిల్కు పక్కన పుస్తకాలకు ఉన్న తేడా ఏంటంటే అక్కడ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఉంటుంది. మన దగ్గర దుష్ట రక్షణ, శిష్ట శిక్షణ. మంచోళ్ళకు శ్రమలు ఉంటాయి, దుష్టుడికి రక్షణ. తెలుసా మీకు? క్రైస్తవుల్లో నువ్వు క్రైస్తవుడిగా మారాలంటే నువ్వు శిక్ష అనుభవించాలి. ఎందుకంటే నువ్వు ఉన్నవా లేదా అని తెలియడానికి నిన్ను కాల్చాలి. బైబిల్లో ఉన్న నీతి ఏంటిదంటే అక్కడికి ఇక్కడికి ఉల్టా. అందుకనే మూర్ఖులైన ఆ తరం వారి నుంచి వేరై రక్షణ పొందమన్నాడు. యేసుక్రీస్తు బోధ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. నేను నీతిమంతులను పిలవడానికే లేదు, పాపులను. ఇప్పుడు రెండోసారి అప్పుడున్నది ధమాకా ఏంటిది? అప్పుడు పాపులను శిక్షించి నీతిమంతులను రక్షించి ఎత్తుకుపోతాడు పైకి. ఇది బైబిల్ బోధ. అందుకనే రెండవసారి వస్తానన్నాడు, మొదటిసారి కూడా వచ్చాడు. ఇది రాకడరా బాబు, పుట్టుక కాదు. పుట్టినప్పుడు ఆ పుట్టినోడు భూమి మీదకి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. అమ్మ కడుపులో ఒక ఆకారాన్ని ధరించుకొని వచ్చాడే తప్ప, అమ్మ కడుపులో పుట్టింది మన భాషలో బర్త్డే అయితే ఒరిజినల్గా అమ్మ కడుపులో పడ్డాడు. అక్కడ పుట్టినోడు అమ్మ కడుపులో పడి ఒక ఆకారాన్ని ధరించుకొని, అందుకని ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటే లోకంలోనికి డెలివరీ అయ్యేటప్పటికే దేవుడు ఏం చేశాడంటే ఆయనకు ఒక శరీరం కోసం అమ్మ కడుపులో పడ్డాడు. శరీరం లేకముందు కూడా ఉన్నాడు, శరీరం లేకముందు కనబడడు కనుక శరీరము రక్త మాంసముల కోసము అమ్మ గర్భం కావాల్సి వచ్చింది. అందులో నుంచి లోకానికి వచ్చాడు. అందుకే నేను పుట్టి తిని ఇవన్నీ చదువుకోండిగా. ప్రవాహ జలములు లేనప్పుడు తర్వాత రాసుకొచ్చిన తర్వాత చివరికి ఏమంటున్నాడంటే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని 32 చదవ. కావున పిల్లలారా నా మాట, నా మార్గములు అనుసరించువారు. ఎవరి మార్గాన్ని వేసే అంటే ఈ సామెతల గ్రంథం 8 మాట్లాడుతున్నది ఎవరు? సొలొమోను కాదు. ఎవరైనా మాట్లాడింది? యేసు ప్రభు. ఎప్పుడు? సృష్టి పుట్టక మునుపున్న సంగతిని సామెతల గ్రంథం రాసేటప్పుడు మనం సొలొమోను గారితో ఆనాడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. అది మర్మంగా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ మర్మాన్ని ఇప్పాడు గనుక ఈ లోకరక్షకుడు యొక్క పుట్టుక ఎప్పుడయ్యా అంటే లోకము పుట్టక మునుపు. ఇది గ్రహించిన వాళ్ళు ధన్యులు. ఇక గ్రహించకపోతే తర్క వివాదాలు చేస్తే మనం ఏం చేయలేము. ఇంకేమంటున్నా? ఆయన కలుగజేసిన పరలోకం తర్వాత నా మార్గం అనుసరించేవారు. 34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధాన్ని పుచ్చుకొని. చూసారా? నా ద్వారబంధాలు. మీరు మత్తయి అదే యోహాను సువార్త 10లోకి వెళ్తే నేనే గొర్రెలు పోవు ద్వారమును అంటారు. 10వ అధ్యాయంలో మీరు వెళ్తే నేనే ద్వారమును, ఎందుకంటే నా ద్వారం దగ్గర నిలబడండి అన్నాడు. ఆ ద్వారము, ఆ జ్ఞానము యేసుక్రీస్తు అన్నాయన. ఎందుకంటే ఆయనలో జీవం ఉన్నది కనుక యేసు ప్రభువును కనుక్కుంటే జీవాన్ని కనుగొన్నట్టు. అది యోహాను సువార్తలో ఉంటుంది. ఆ జీవము ఆయనలో ఉన్నది అని యోహాను పత్రికలో ఉంటుంది. కొన్ని చూపిస్తాను దీన్ని నెరవేర్పు. 5వ అధ్యాయము 11వ వచనం, మొదటి యోహాను పత్రిక. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెనో ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది.
దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించలేనివాడు, ఇక్కడేం చెప్పాడు, నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును. తర్వాత కనుగొనని వాడు ఏం చేస్తాడు, తనకే హాని చేసుకుంటాడు. అంటే ఈ యొక్క సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఎక్కడైనా కొట్టుకొని సావు, అక్కడ యేసుప్రభు మాట్లాడాడు. దాని నెరవేర్పు కూడా మీకు అపోస్తులు చెప్పారు. కాబట్టి లోకానికి తెలియకుండానే పుట్టినరోజు చేసుకుంటున్న భక్తులారా, కనీసం మనం క్షమింపబడాలి అంటే ఆయన పుట్టింది పరలోకంలో, వచ్చింది భూలోకానికి, పాపులను రక్షించటానికి ఆయన వచ్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము రక్షణలోనికి వచ్చిన దినం ఎప్పుడైతే నువ్వు యేసు నిన్ను రక్షణలోనికి నడిపించాడో అంటే బాప్తీసం తీసుకున్న రోజే క్రీస్తు మనలో వచ్చిన రోజు, వాడుక భాషలో పుట్టినరోజు. అందుకనే నీ యొక్క మారు మనసు పొందిన దినం, దేవుని మూలముగా పుట్టిన దినమే నీకు రక్షణ దినము. అదే క్రీస్తు. నీ భాషలో ఏంటిది అది? క్రిస్మస్ కావచ్చు. క్రీస్తు రాకడ దినం అంటే మొదటి రాకడ. ఈ మొదటి రాకడలో నీకు మేలు జరిగింది. అవును, అక్కడ ఏమైంది, చనిపోయాడు కాబట్టి మేలు జరిగింది. రెండవ రాకడ రాబోతుంది. ఆ రాకడ కోసం కనిపెట్టి మనం భయభక్తులతో బతుకుదాం. పండగ చేసుకునే టైం మనకు లేదు, పని చేసే టైం. కాబట్టి పని చేసుకుంటూ ఆనందిస్తూ ముందుకెళ్ళాలని ప్రభు పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ, వినవాక్యం నిష్ప్రయోజనము కాకుండా అది ఫలము తీసుకొచ్చేటట్టు మీ అందరూ పని చేయాలని, పనిలోనే ఆనందాన్ని, పనియే పూజ్యనీయం, తెలుసు కదా, వర్క్ ఈజ్, దేవుని పని చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ ముందుకు సాగుదాం. క్రీస్తు ప్రేమను అనేకులకు పంచుదాం. ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకంలోనూ నిన్ను నమ్మినా నమ్మకపోయినా మనుషులందరిలోనూ అందరిగా ఉన్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, జగత్తు పునాది వేయబడక మునిపే మనుషులందరి రక్షణ కోసం నువ్వు నియమించి దేవా కని నీ యొద్ద ఉంచుకొని మనుషుల పాపం పండినప్పుడు నీ కుమారుని లోకానికి పంపి అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపులందరికీ క్షమాపణ దయచేస్తున్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన రాసిన మరణ శాసనము, ఆయన రక్తముతో రాసినటువంటి ఆ శాసనంలోనికి మేము పాలు పొంది ఆ రక్తములో మేము మా ప్రతి పాపమును కడుక్కుంటూ ముందుకు సాగే భాగ్యము దయచేయమని, ఎల్లవేళలా పండగ క్రైస్తవులం కాకుండా సువార్త పనిచేసి నిన్ను మయంపరిచే క్రైస్తవులుగా ఉండగలుగునట్లు, యేసుక్రీస్తు ప్రభువును మీరు ఈ లోకానికి పంపారని, మీరు లోకానికి రాలేదనే విశ్వాసంతో ఎల్లప్పుడూ యేసుక్రీస్తులో ఆనందించే భాగ్యము మా అందరికీ అనుగ్రహించు. సాతాను తంత్రములను కనిపెట్టుకొని వాటికి బలి కాకుండా ఏ విధంగానైతే మా యేసు ప్రభు అపవాది క్రియలను లయం చేశాడో, మేము కూడా అపవాది క్రియలను లయపరచుటకే మా ఈ జీవితాన్ని ఉపయోగించుకునేటట్టు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అధికారము గల నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి.